హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అదేంటి అనేది చూసుకుందామండి. సో ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీ ప్రక్రియ పైన సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలో అధికార ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే ఉందంటున్నారు. వాస్తవానికి 2024 చివరిసారిగా బదిలీ చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం మధ్య మార్గం ఆలోచిస్తుంది. జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీ కల్పించిన వారు ఆ విధులను పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టేలా లివింగ్ ఆప్షన్ అయితే ఇచ్చే యోచనలో అయితే ఉంది. లేదా వారిని బదిలీ నుంచి మినహాయించడమా లేక తర్వాత అవకాశం ఇవ్వడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు. దీంతో అటు కేంద్ర హోంశాఖ నిబంధనలను గౌరవిస్తున్నాయి, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత కుటుంబాల సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట. వేలాది మందికి పైగా ఉద్యోగులు ఈ జనాభా లెక్కల ప్రక్రియలో నిమగ్నమైనందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కసరత్తు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారని చెప్తున్నారు. జూన్ 9 నాటికి ఇక మొదటి దశ గణన ముగిన నేపథ్యంలో ఆలోపే బదిలీ మార్గదర్శకాలు వెలువరించే అవకాశాలు అయితే ఉంది. ఎప్పటిలాగా బదిలీ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు తావు లేకుండా ఈసారి ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలు రూపొందించినట్టు చెప్తున్నారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి కాగానే వారికి అనమాట 2 ఏళ్ల సర్వీస్ అనేది కూడా పూర్తి కాగానే ఉద్యోగులకు ఈ దఫా బదిలీ చేయరాదని, ఒకే కేడర్లో గరిష్టంగా 40% మించిన బదిలీ ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలో సచివాలయంలో వివిధ శాఖల అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలు ఇప్పుడు రాజకీయ పరిపాలన వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇరిగేషన్, ఫైనాన్స్ మరియు సాధారణ పరిపాలన, జీఏడీ వంటి కీలక విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా బినామీ సంస్థలు కోట్ల రూపాయల కాంట్రాక్టులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి బినామీ దోపిడీలకు సంబంధించి అంటూ. సో ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి సో ఇప్పటికే డిఏ పెరగగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని అంటే ఉద్యోగులు సంఘాలు కోరుతున్నారు. ఇక దీనికి ఆమోదం లభిస్తే కనుక బేసిక్ శాలరీ 18,000 రూపాయల నుంచి 69,000 రూపాయలకి అయితే పెరగనుంది. అలాగే ఆరియర్స్ రూపంలో లెవెల్ 1 ఎంప్లాయీస్ దాదాపు 10 లక్షల పైగా అందుకోనున్నట్లు సమాచారం అయితే ఉంటుందన్నమాట. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 27 వరకు అయితే గడువు ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ రంగంలో అనుమతించినట్లుగానే పెన్షన్ రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐ పరిమితిని 100% వరకు పెంచాలన్న అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి బిల్లులు ఇక రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి వర్గాలు తెలుపుతాయన్నమాట. సో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిఐ ఏదైతే ఉందో పరిమితిని 74% నుంచి 100%కి పెంచేందుకు గాను బిల్లును పార్లమెంట్లో ఆమోదించింది. సో మొత్తానికైతే ప్రభుత్వ పరిశీలనలో బిల్లు ఉన్నట్లు చెప్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మారనున్న అవుట్సోర్సింగ్ పాలసీలు. సో ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు సమాయత్తమం అవుతుంది. ఇందుకు అనుగుణంగానే ప్రతి 100 పడకలకు ఇప్పుడు సిబ్బందికి అదనంగా నియమించుకోవడం, అనుగుణంగా చెల్లింపుల మొత్తాలు పెంచేలా కొత్త ప్రతిపాదన అయితే సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండగా వాటికి అదనంగా 48 ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం, అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించి ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 100 పడకలకు 45 మంది అవుట్సోర్స్ సిబ్బందిని అయితే నియమించుకునేలా ప్రభుత్వం గతంలో అవకాశం కల్పించింది. వీరితో రోగులకు వైద్య సేవలు అందించడం ఇబ్బందికరంగా మారిందనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చేసి మనకు 100 పడకల నుంచి 60 మంది సిబ్బంది నియమించాలని చెప్పేసి ప్రతిపాదన అయితే సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. సో మనకు కీలక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో అంటే సర్కారు దవాఖానలో నెలాఖరు నాటికి ఖరారయ్యే అవకాశం, 100 పడకలకు 45 నుంచి 60 మంది, పెరగనున్న సిబ్బంది ఏజెన్సీలకు ప్రతి పడకకు
7,500 నుంచి 10,000 రూపాయలకు పెంచే యోచనలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఆర్టీసీ సంబంధించి సమ్మె తగ్గేది లేదన్న విధంగా ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. త్వరలోనే ఆర్టీసీ సంబంధించి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే తప్పనిసరిగా సమ్మెకు వెళ్తామనే విధంగా అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.